విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రకటించిన ప్యాకేజీ ఫలితాలనిస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. రెండో బ్లాస్ట్ ఫర్నిచర్ పూర్తిగా పనిచేస్తోందని అన్నారు. కార్మిక సంఘాలకు కొన్ని అపోహలు ఉన్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్దేశం ఉంటే ప్యాకేజ్ ఎందుకు ప్రకటిస్తామని ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని అన్నారు. ఏదైతే రెండో బ్లాస్ట్ ఫర్నేస్ ఉందో అది పూర్తిగా పనిచేస్తాం. గతంలో రెండోది కూడా పనిచేయలేదు, ఆగిపోయింది. జూలై నాటికి మూడో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్యాకేజీ ఫలితాలు పూర్తిగా కనపడుతున్నాయనేటువంటి విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. కొంతమంది కార్మిక సంఘాలకు కొన్ని అపోహలు ఇంకా ఉన్నాయి. 11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించాక కూడా ఇంకా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద కొన్ని అనుమానాలు. స్టీల్ ప్లాంట్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటైజేషన్ అయిపోతుంది. స్టీల్ ప్లాంట్నే కనుక ప్రైవేటైజేషన్ చేయాలి అంటే ఈ 11,440 కోట్లు ప్రాజెక్టు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో ఏదైతే మీరు ప్రస్తావించినటువంటి విషయం ఉందో తప్పనిసరిగా కార్మిక సంఘం నేతలతో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్లాంట్ పునరుద్ధరణకి ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం చెప్తాం. మొన్నటి నెల కూడా 65% జీతాలు ఇచ్చారు. అంత క్రితం 3-4 నెలల్లో ఒక 50%, 60%, 60%. ఇప్పుడు అసలు ఇంత డబ్బు మేము ప్యాకేజీ ఇచ్చాక జీతాలు ఇవ్వం, లేకపోతే జీతాలు ఇంకో సంవత్సరం పడుతుంది, ఇంకో 8 నెలలు పడుతుంది, ఇంకో 6 నెలలు పడుతుందని ఏ విధంగా భావిస్తారని నేను అడుగుతా ఉన్నా. పదే జీతాలు ప్రతి ఉద్యోగికి కూడా జీతం యొక్క అవసరం ఉంటుంది. ఈఎంఐలు చెల్లించుకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా, నెల వచ్చేటువంటి జీతం సమయానికి అందడం అనేది ఉద్యోగస్తుడికి భద్రత. అంటే స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఉన్నటువంటి దశలో, గతంలో ఉన్నటువంటి ప్యాకేజీ ముందు ఉన్నటువంటి దశలో కూడా జీతాలు ఇచ్చింది యాజమాన్యం. పూర్తి జీతాలు ఇవ్వడంలో కొంత ఇబ్బంది పడ్డారు. తప్పనిసరిగా రాబోయేటువంటి అతి తక్కువ రోజుల్లో 10-15 రోజుల్లో వాళ్ళకి ప్యాకేజీ వచ్చినట్టు వెంటనే కూడా ప్యాకేజీలో తీసే ప్యాకేజీ ఏ విధంగా ఖర్చు పెట్టాలని మీద కొంత చర్చ జరిగింది. అందులో జీతానికి కూడా ప్రాధాన్యత ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి 10-15 రోజులు